30-35+ దాటితే హీరోయిన్స్ కి లీడ్ రోల్స్ దక్కడం కష్టమే. ఇక 40-50+ దాటితే సైడ్ క్యారెక్టర్స్ కో లేక పెద్దగా ఐడెంటిటీ లేని రోల్స్ కి షిఫ్ట్ చేసేస్తారు. అలాంటిది ఓ సీనియర్ బ్యూటీ మాత్రం కీ రోల్స్ దక్కించుకుంటోంది. స్టిల్ క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది. ఆమె ఎవరో చూద్దామా? 80s, 90s లో వర్సటైల్ యాక్టింగ్ తో గ్లామర్ ఇండస్ట్రీని ఏలేసింది రమ్యకృష్ణ. పొగరబోత్ అమ్మాయి అయినా, చిలిపి యువతిగా కనిపించాలన్నా, గ్లామర్ షో చేయాలన్నా, అమ్మోరులా కనిపించాలన్నా, గృహిణిలా ఒదిగిపోవాలన్నా ఆమెకే చెల్లింది. ఈ రోల్ ఆ రోల్ అని లేదు, ఏ రోల్ అయినా చేయగలదన్న ముద్ర వేయించుకుంది. అన్ని ఇండస్ట్రీలను చుట్టేసింది. ఇక హీరోయిన్ గా మార్కెట్ డల్ అవుతున్న టైంలో దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఎక్కడా కెరీర్కు బ్రేక్ ఇవ్వలేదు. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ అక్క, వదిన, అత్త లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణకు బిగ్ టర్న్ ఇచ్చింది బాహుబలి. ఇందులో అనుష్క, తమన్నాలు మెయిన్ లీడ్స్ అయినా కూడా శివగామి దేవి క్యారెక్టర్తో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేలా చేసింది. నీలాంబరి తర్వాత అంతే పవర్ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేసేసింది ఈ సీనియర్ బ్యూటీ. సోగ్గాడే చిన్ని నాయన, రిపబ్లిక్, బంగారాజు, రక్తమార్తాండ, గ్యాంగ్, సూపర్ డీలక్స్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది. నీలాంబరి తర్వాత జైలర్లో మరోసారి రజనీతో పోటీగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇందులో తమన్నా, మీనా మీనన్ ఉన్నా మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణకే క్రెడిట్ దక్కింది. మరోసారి తలైవాతో జైలర్ 2లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 55+ సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ ఖాతాలో క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ హై యాక్టింగ్ ఫిలిం రాకాతో పాటు దుల్కర్ 41తో పాటు పాకశాల పంతం చేస్తోంది. తమిళంలో మరో సీక్వెల్ గట్టా కుస్తీలో రాజరాజేశ్వరిగా కనిపించబోతోంది. ఇవన్నీ ఓ ఎత్తైతే ఆర్జీవి దర్శకత్వంలో రాబోతున్న పోలీస్ స్టేషన్ మే బూత్ లో డిఫరెంట్ రోల్ చేయబోతోంది వన్స్ అపాన్ ఏ టైమ్ గ్లామరస్ గర్ల్ రమ్య. నీలాంబరి, శివగామి తర్వాత మళ్ళీ అలాంటి రోల్ తెచ్చే పాత్ర ఏదైతే ఉందో లెట్స్ సీ.